లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 19 వరకు మనము కలిసి చూద్దాం. Gospel according to Luke chapter 15. Reading all together verse 17, verse 18 and verse 19. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివానులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. యేసు ప్రభువు వారు పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపుల కొరకై ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చినవాడు. రకరకాల మనుషులు యేసు ప్రభు వారిని శోధిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ, ఆయా సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చినారు. యేసు ప్రభు సుంకర్లు, పాపులు ఆయన బోధకు ఆకర్షించబడి వచ్చుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి, ఈయన పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని సణుగుకొనిరి. ఇది కాంటెక్స్టు. అప్పుడు యేసు ప్రభు వారు అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఈ 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు అని అంటాం. 3 కాదు, ఒకటే. ఒకే ఉపమానము 3 భాగాలు. మొదటిది 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది, అది దొరికింది. రెండవది 10 వెండి నాణ్యాల్లో ఒకటి తప్పిపోయింది, అది దొరికింది. మూడవది 2 కుమారులు, ఒక కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరలా వచ్చి. కనుక ఈ 3 ఉపమానాలు కాదు, ఒకే ఉపమానము, 3 భాగాలు. మూడిట్లోనూ తప్పిపోయింది. మీరు ఎప్పుడైనా ఆలోచించినా లేదు నేను అడగను, కానీ సాధారణంగా మనం పిల్లప్పుడు సండే క్లాస్ నుండి ఇప్పటిదాకా వీటికి బోధకులు పెట్టే పేర్లు చూసినాం. తప్పిపోయిన గొర్రెపిల్ల కథ అని, తప్పైన నాణ్యం కథ, తప్పైన కుమారుని కథ అని. తప్పైనానే ఎందుకు పెట్టారు? మిగిలిన గొర్రెలు 99 ఉన్నాయి కదా, 99 గొర్రెల కథ. తప్పైన నాణ్యం కథ అని ఎందుకు పెట్టారు? 9 నాణ్యముల కథ. తప్పైన కుమారుని కథ ఎందుకు పెట్టారు? పెద్ద కుమారుని కథ అని పెట్టొచ్చుగా. అట్లప్పుడు చెప్పేది కూడా మనం వినము. అంటే దీంట్లో తప్పిపోయిన దానిని గురించి ఎక్కువ నొక్కి చెప్తున్నారు. ఈ 3 సందర్భాల్లో ఉన్న ప్రోత్సాహకరమైన సంగతి ఏంటంటే, గొర్రె తప్పిపోయినా, నాణ్యం తప్పిపోయినా, కుమారుడు తప్పిపోయినా ఎండింగ్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే 3 దొరికినాయి. ఈ 3 సారీ అండి, TS05EM 2434 ఇక్కడ పెట్టినారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. కారు ఎవరిదో TS05EM 2434, దయచేసి అది ఎవరిదో చూడండి. TS05EM 2434. ఇది మెయిన్ రోడ్డు, అంతా ఆగిపోయింది, హార్న్ వేస్తున్నారు. చూడండి, త్వరగా తీయండి, అది ఎవరితో. కనుక ఉపమానంలోని 3 భాగాల్లో అంతం ఏంటంటే పరాకాష్ట, సంతోషం. తప్పిపోయింది దొరికింది కనుక సంతోషం. ఈ
ఉపమానం అంతట్లో సంతోషం మరలా కనిపిస్తుంది. మొదటి భాగం ఉపమానంలో తప్పిపోయిన గొర్రె, మిగతా దొడ్డిలో ఉన్న 99 గొర్రెలు. దీనికి మనం ఒక శీర్షిక ఏం పెట్టుకోవచ్చు అంటే సెల్ఫ్ రైచియస్నెస్. తామే నీతిమంతులని చెప్పుకునేవాళ్ళు. ఎవరైతే తామే నీతిమంతులని చెప్పుకుంటున్నారో వాళ్ళు అక్కడే ఉంటారు, 99 గొర్రెలతో సమానము. అయితే నా నీతి యేసుప్రభు అని చెప్పుకునేవారు తప్పిపోయి దొరికిన గొర్రెతో సమానం. రెండవ భాగము 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒకటి పోగొట్టుపోయింది, 9 అక్కడే ఉన్నాయి. ఈ 9 సెల్ఫ్ పిటి, వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. 9 అనే సంఖ్య మీకు తెలుసు కదా. యేసుప్రభు దగ్గరికి కూడా ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. 10 మందిని యేసుప్రభు వారు బాగు చేసినారు, ఒక్కడే వచ్చినాడు. వేరాడదన్నాయి ఆ 9 దగ్గర ఎక్కడని యేసుప్రభు అన్నాడు. కనుక 9 ఏంటంటే అన్థ్యాంక్ఫుల్ పీపుల్, కృతజ్ఞత లేనివారు. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. వాళ్ళని గురించి ఆలోచిస్తుంటారు. సెల్ఫ్ పిటి, స్వంత దయను గురించి తలంచే వాళ్ళుగా మనం గమనిస్తుంటాం. మూడవది తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు, ఇంట్లో ఉన్న కుమారుడు. 2 కుమారులు సెల్ఫ్ విల్, స్వంత చిత్తాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సెల్ఫ్ రైచియస్నెస్ యేసుప్రభు వారు తప్పించి రైచియస్నెస్, నీతిలోనికి తీసుకురావాలని కోరాడు. సెల్ఫ్ పిటిని యేసుప్రభు వారు తప్పించి యేసుప్రభు యొక్క పిటి అంటే దయలోనికి తీసుకురావాలని కోరాడు. సెల్ఫ్ వెల్, స్వచిత్తము నుండి తప్పించి గాడ్స్ వెల్, దైవ చిత్తంలోనికి తీసుకురావాలని కోరాడు. ఈ 3 భాగాలు ఉపమానములో సమ్మిళితము చేయబడి ఉన్నాయి. మొదటి భాగమైన గొర్రెపిల్లలు, దొడ్డి సహవాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి, ఫెలోషిప్. ఈ ఉపమానంలోని రెండవ భాగము 10 నాణ్యాలు, ఒక స్త్రీ వెతుకుట, స్టువర్డ్షిప్, గృహ నిర్వాహకత్వాన్ని తెలియచేస్తున్నాయి. అంటే ఆమె ఇంట్లోనే వెతికింది, ఇంట్లోనే పోగొట్టుకుంది, కాలేజీలో కాదు, వీధిలో కాదు. కనుక ఇల్లు గృహాన్ని తెలియజేస్తుంది కదా. స్టువర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. మొదటి సందర్భంలోనైతే అడవిలో పోగొట్టుకున్నారు. అంటే గొర్రె అడవిలో తెప్పింది, అది ఊర్లో కాదు. మూడవ సందర్భంకి వచ్చేటప్పటికి ఇంట్లో తెప్పాడు కుమారుడు. మొదటేమో అడవిలో తెప్పిన గొర్రె, రెండవదేమో ఇంట్లో తెప్పిపోయిన నాణ్యము, మూడవదేమో ఇంట్లోనే తప్పిపోయి, ఊర్లో కూడా తప్పిపోయి, దేశంలో కూడా తప్పిపోయి, పరాయి దేశంలో దొరికాడు. సన్షిప్, ఆయనే కుమారత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలోని 3వ భాగం, ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. మామూలుగా మనం పెట్టుకున్నట్లే చిన్నోడు పెద్దోడు అని పేరు పెట్టుకున్నాడేమో ఆయన కూడా. వాళ్ళ పేర్లు రాయలేదు ఇక్కడ. రాసింటే మీరు ఎవరైనా పేరు పెట్టుకోవాలని ప్రయత్నించుంటారేమో. పైన నాణ్యం వెతికిన విధవరాల పేరు కూడా రాయలేదు. ఆమె పేరు రాసిన చాలామంది సిస్టర్స్ ఆ పేరు పెట్టుకోవటానికి కూడా ఇష్టపడి ఉంటారు. పైన గొర్రెల కాపరి, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయంట. ఒక గొర్రె తెప్పిపోయింది, ఎతకటానికి వెళ్ళాడు, దొరికింది. ఆయన పేరు కూడా రాయలేదు. ఆయన పేరు రాసినా పెట్టుకుని ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ 15వ అధ్యాయంలో పేర్లే రాయకుండా ప్రస్తావన మాత్రం తెచ్చాడు. మనకు ప్రస్తావన కంటే పేర్లు ప్రాముఖ్యం, కానీ ప్రస్తావన ఏంటి అని మనం అనుకుంటాం. యేసుప్రభు వారికి ప్రస్తావన ప్రాముఖ్యం, కానీ పేర్లు ప్రాముఖ్యము కాదు. కనుక ఈ కుమారుడు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు ఆస్తి ఇచ్చేసేయి అన్నాడు. ఇచ్చినాడు, అంత సమకూర్చుకున్నాడు. దూరదేశం వెళ్ళాడు, దూర వ్యాపారం వల్ల పాడు చేసినాడు. బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. వచ్చినాడు, నాన్నగారు పెద్ద రిసెప్షన్ ఒకటి ఏర్పాటు చేసినాడు. పెళ్లి రిసెప్షన్ కాదు, రిసెప్షన్ అంటే మీరు అది అనుకుంటారేమో.
ఇప్పుడు పెద్ద కుమారునికి సంగతి తెలిసింది. ఇంటి బయట పొలంలోకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇలాగ జరుగుతుందని ఇంటి దగ్గర తెలిసింది. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు. ఇంటి బయటే ఉండి ఆ నాన్నగారు ఇంట్లో నుండి బయటకు వచ్చి పెద్ద కుమారుని లోపలికి రమ్మని బలవంతం చేశాడు. రాలేకపోయినాడు. కథ ఇటుకి కట్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను మీకు కొన్ని సంగతులు ఈరోజు రేపు ఈ 15వ అధ్యాయము తప్పిన కుమారుని యొక్క వృత్తాంతంలో నుండి మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ఈ సెషన్లో నేను తప్పిన కుమారుని యొక్క లక్షణాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. మంచి లక్షణాలు కాదు, అవలక్షణాలు అంటే చెడ్డ లక్షణాలు. ఎందుకు అలాగే వెళ్ళిపోయాడు, కారణం ఏంటి? లూకాసు సువార్త 15వ అధ్యాయం మొదటి విషయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15 వర్స్ 11. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి, 12. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇప్పుడు కొంతమంది తండ్రులు కూడా ఉన్నారు కదా, కుమారులు కూడా ఉన్నారు. 2 కుమారులు ఉన్న తండ్రి ఉన్నాడు అనుకోండి. చిన్నవాడు వచ్చి అంటే బాగా సెటిల్ అయినోడు కాదు, సెటిల్ అయినోడు ఆస్తి అడగడు, ఆస్తి సంపాదిస్తాడు. ఆస్తి అడుగుతున్నాడంటే సెటిల్ కానివాడే అని అర్థం. అంటే ఇంక బతకలేడు ఇది లేకపోతే, ఆ టైపు. బాగా ఆస్తున్నవాడైతే తండ్రికే ఆస్తి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, తండ్రి ఆస్తి కోరుకోడు. మనోడు సెటిల్ కాలేదు, సేమ్ మన టైప్, సేమ్ టు సేము. అందుకనే తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇమ్మన్నాడు. కనుక మొదట ఈయనలో ఉన్న లక్షణం ఏంటంటే ఈజ్ ఎ రెబీలియస్ సన్, తిరుగుబాటు చేసే కుమారుడు. ఎందుకు తిరుగుబాటు అని అంటారు అని బహుశా మీరు ప్రశ్నిస్తే, సాధారణంగా ఆస్తి తల్లిదండ్రులైన వాళ్ళు పంచిపెడతారు. వాళ్ళే పిల్లల్ని పిలిచి ఏం చెప్తారంటే, మా దినాలు ఇంకా అయిపోయినాయి, మేము ఎప్పుడు చనిపోతామో తెలియదు, కనుక మా దగ్గర ఆస్తి ఉంది, ఆస్తిని చిన్నోనికింత పెద్దోనికింత లేదా పెద్దవాడికింత చిన్నవానికింత మీరు తీసుకోండి, ఇది మీకు సమ్మతమైతే మేము దీని గురించి మిగతా విషయాలన్నీ చూసుకుంటామని తల్లిదండ్రులే చెప్తారు. కుమారుడే పోయి తండ్రిని అడిగినాడంటే అది పెద్దోడు అడగాలిగా, చిన్నోడు అడుగుతున్నాడేంటి? విచిత్రం ఏంటంటే ఇంకా వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. పెద్దోడికి పెళ్లి కాలేదు, చిన్నోడికి పెళ్లి కాలేదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఆస్తి అడగడం కాదు, ఆస్తి ఆక్రమించింటారు. అడుగుతున్నాడంటే దురాక్రమణ చేయకుండా అడుగుతున్నాడంటే పెళ్లి కాలేదు, ఇల్లు కూడా వదిలేసిపోయినాడంటే కాలేదని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక ఇదా చదువు, దయచేసి క్షమించండి. TS 05 EM 2434 అర్జెంటుగా వెళ్ళండి, కింద గొడవ పెట్టుకుంటున్నారు, సమస్య అవుతుంది. రెడ్ కారు TS 05 EM 2434 మెయిన్ రోడ్ మీద ఎక్కడ మీ వెహికల్స్ని పార్క్ చేయకండి. అక్కడ ఉన్న బ్రదర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడ పార్క్ చేయాలో. ఎవరైనా వెహికల్స్ మీరు పార్క్ చేస్తుంటే మెయిన్ రోడ్ మీద మీరు కూడా వెళ్ళండి. ఏవైనా వెహికల్స్ ఉంటే బ్రదర్స్ని అడగండి, ఎక్కడ పార్క్ చేయాలో చెప్తారు. ఇట్లా ప్రతిసారి నెంబర్స్ చదవడం ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వెహికల్స్ ఉంటే ఇప్పుడే లేచి కిందకి వెళ్ళిపోండి. ఎవరైనా దయచేసి కింద కూడా ఒకరు బాధ్యత తీసుకొని ఉండండి, లోకల్ సహోదరులు ఉండండి, వెహికల్స్ పెట్టనివ్వకుండా చూడండి. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తి నాకు రావాల్సింది ఇచ్చేయమని అడిగినాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇవన్నీ క్యాంపులో మామూలే. ఎందుకు ఈయన ఆస్తి కావాలనుకున్నాడు?
ఇంట్లో భోజనం లేదా? ఉంది. చూసుకునేవారు లేరా? ఉన్నారు. సౌకర్యాలు ఇంట్లో లేవా? ఉన్నాయి. పట్టించుకునేవారు ఇంట్లో లేరా? ఉన్నారు. స్నేహితులు లేరా? ఉన్నారు. ఆస్తి ఎందుకు కావాలనుకున్నాడు? తండ్రి యొద్ద నుండి దూరంగా వెళ్ళాలనుకున్నాడు. తండ్రి యొద్ద నుండి బయటికి పోవాలంటే మార్గం ఏంటంటే ఆస్తి పంచుకోవడం ఒకటే మార్గం. అందుకే నేను ఆస్తి నాకు ఇమ్మని. సాధారణంగా పెద్ద కుమారుడు వచ్చి తండ్రిని అడగాలి కదా, మాకు ఆస్తి ఇమ్మని. కానీ చిన్నోడు వచ్చి అడుగుతున్నాడు ఏంటి? యాక్టివా, ప్రోయాక్టివా, హైపర్ యాక్టివా, సూపర్ యాక్టివా? ఎందుకు చిన్నవాడు వచ్చి అడుగుతున్నాడంటే, చిన్నవానికి ఆస్తి మీద మనసు ఉంది కానీ తండ్రి మీద మనసు లేదు. కొంతమంది అలాగుంటారు, వాళ్ళకి ఆస్తి మీదే మనసు ఉంటుంది, తండ్రి మీద మనసు ఉండదు వాళ్ళకి. తండ్రి మీద మనసున్నాడు, తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు నాకు వద్దనేగా, నువ్వు నాకు అవసరం లేదనేగా. కనుక అలాగే తిరుగుబాటు చేసి తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు కుమారుడు. చాలాసార్లు మనిషిని యొక్క జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవునికి తిరుగుబాటు చేయటానికి మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో నుండి దాటిపోతున్నాడు. కయీను హేబేలు యొక్క వృత్తాంతం మనకు తెలుసు కదా. హేబేలు చంపటానికి కయీను వచ్చినాడు, చంపేశాడు. ఆ తర్వాత హేబేలు యొక్క ఆ రక్త అపరాధాన్ని చేతపట్టుకొని ఏం చేయాలో దిక్కుదోచక దేవుని సన్నిధిలో నుండి పారిపోయి దిగంబడిగా ఉన్నట్లు ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ రెబెలియస్ పర్సన్ విల్ నెవర్ స్టాండ్ విత్ గాడ్ బికాస్ హిస్ గిల్ట్ కాన్షియస్ ఈజ్ ఆల్వేస్ ప్రికింగ్ హిమ్. తన యొక్క దోషభరితమైన మనస్సాక్షి తను ఎప్పుడు బాధ పెడుతున్న కారణం చేత దేవుని యొద్ద నుండి బయటికి వెళ్ళాలని పరితపిస్తూ ఉంటాడు. ఇక్కడ కుమారుడు కూడా ఆస్తి కావాలని కోరాడు. కోరిన వెంటనే సాధారణంగా ఏ తండ్రి ఈడు ఒకే రోజే. ఇప్పుడు మామూలుగా అంటే మీరు వెళ్ళి అడగండి అని నేను చెప్పట్లేదు. మామూలుగా ఏదైనా కుమారుడు వెళ్ళి ఏదైనా ఆస్తి ఉంటే అమ్మా నాన్నని అడిగాడు అనుకో, లేదా తండ్రిని అడిగాడు అనుకో, డాడీ నాది ఇచ్చేయనంటే ఏ తండ్రి, ఏ మంచి తండ్రి, ఏ మంచి తల్లి కూడా అడిగిన వెంటనే ఇచ్చేయరు. ఎందుకు? ఇప్పుడు నీకేం అవసరం రానే వానికి చెప్తారు. ఇప్పుడు అవసరం లేదు, నీకేం తక్కువ ఉంది, ఏం లోపం ఉన్నాయి, ఏం కొరతలు ఉన్నాయి అన్నీ మేము చూస్తున్నాం కదా. మాకు అవసరం వచ్చినప్పుడు లేదా నీకు ఇవ్వాలని అనిపించి మాకు తెలిసినప్పుడు మాకు తోచినప్పుడు ఇస్తానులే, ఇలాగ ఇచ్చేది కాదు. పెద్దల సమక్షంలో అందరూ కూర్చోబెట్టాలి, దానికి అంతా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, ఇలాగ చేయడం కుదరదులే అని మొత్తానికి చెప్పి వాయిదా ఇస్తారు. ఎందుకంటే వాడు ఆస్తిని తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే దశ వారికి లేదని వాళ్ళకి అర్థమవుతుంది. ఆస్తిని తీసుకొని సద్వినియోగం చేసే స్థితి ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు వారికి రావాల్సిన ఆస్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వీడికి సద్వినియోగం చేసుకునే వయసు లేదు, జ్ఞానం లేదు, యుక్తి లేదు, ఆలోచన లేదు, తలంపు లేదు, యోచన లేదు. కానీ ఆస్తి మాత్రం కావాలనే దురాలోచన తన తడుతూ వచ్చింది. బహుశా చాలా కాలం వీళ్ళ నాన్నగారు కూడా చెప్పాడేమో, ఇప్పుడే నీకు ఆస్తి దగ్గర తర్వాత చూస్తాంలే, నిదానంగా చూస్తాంలే, మేము బాగలేనప్పుడు చూస్తాంలే, మేము దగ్గరికి అయినప్పుడు చూస్తాంలే అని చెప్తూ వచ్చినాడేమో. కానీ వినలేదు అనుకుంటా. పూటికి విసిగిస్తూ ఉంటాడు కదా. విసిగించి కొన్నిసార్లు వాడు ప్రాణం సాగుగోరు ఏం చేస్తామంటే ఫోన్లో పీడ విరగడైని అని అనుకునే దశకు వస్తారేమో. అప్పుడు కూడా బంధువులతో వాళ్ళతో వెళ్తే చెప్పించుంటాడు, వాళ్ళ స్నేహితులతో, నా ఇరుగు పొరుగు వారితో ఇప్పుడే ఎందుకు లేరు, ఆస్తి ఎందుకు తీసుకుంటావు. ఇంకా భవిష్యత్తులకు కూడా చెప్పిండొచ్చు, ఇంకా కొన్ని రోజులు పోతే ఆస్తి ఇంకా పెరుగుతుందంట, అప్పుడు పెరిగిన దాంట్లో నీకు రాదు కదా ఇప్పుడే తీసుకుంటే. కనుక ఒకేసారి నువ్వు పెరిగింది తీసుకుందావులే, దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఈ పిల్లవాడు భవిష్యత్తు చెప్పింటాడు, ఆ పెరిగేదొద్దు ఏమొద్దో ఉన్నది ఇచ్చితే చాలని నా దాన్ని నేను దాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను చాలా ఇసిగించింటాడని నేను అనుకుంటా. మన భాషలో చెప్పాలంటే చాలా నసబెట్టింటాడు. అట్లా ఇట్లా కాదు. అందుకనే తండ్రి వెంటనే ఇచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు సాధారణంగా తండ్రి ఇవ్వాలనుకున్నప్పుడు చిన్న కుమారుని ఆస్తి మాత్రమే చిన్న కుమారునికి ఇవ్వలేదు. ఇక్కడ రాయబడిన చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం, లూక్ చాప్టర్ 15 వర్స్ 12. లూకా 15:12 తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని ఇచ్చాను అని రాయలేదు. ఇక్కడ అతడు వారికి బహువచనం ఉంది. అంటే ఆస్తి అడిగింది ఎవరు? చిన్నోడు. ఇచ్చింది ఎవరికి? ఇద్దరికి ఇచ్చేసినాడు. అంటే తండ్రి ఎంత జ్ఞానవంతుడు, అడిగితే నీకు ఒక్కరికే తీసుకెళ్ళరా అని చెప్పలేదు, ఇద్దరికి ఇచ్చేసినాడు. వారికి రావాల్సింది వారికి ఇచ్చినాడు. ఎవరు ఆస్తి ఇచ్చినాడు? ఆస్తి వాళ్ళది కాదు, తన ఆస్తి. ఈజ్ ఎ రిచ్ ఫాదర్ బట్ సో సాడ్ హీ హెస్ ఎ రెబెలియస్ సన్. ఆయన చాలా ధనవంతుడు. సాధారణంగా తల్లిదండ్రుల నుండి మనం కొన్ని సంపాదించుకుంటాం. ఆస్తి ఉన్నోళ్ళు మీలాగా బాగా సౌండ్ పార్టీలు సౌండ్గా ఉంటారు.
కానీ సౌండ్ లేని వాళ్ళు అయితే వాళ్ళిద్దరు నుండి మొదటిది వచ్చేది ఏమంటే అనారోగ్యం. వాళ్ళకి డయాబెటిక్ అయితే మనం డయాబెటిక్, వాళ్ళకి బీపీ ఉంటే మనకి బీపీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మనకు కూడా ప్రాబ్లమ్స్ సాధారణంగా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. కనుక తల్లిదండ్రుల నుండి మొదటిది ఏమైతే అనారోగ్యాన్ని సంపాదించుకుంటారు. కొంతమంది పేదలు అయితే వాళ్ళ నాన్నగారు అమ్మగారు చేసిన అప్పులు కూడా సంపాదించుకుంటారు. వాళ్ళు ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మీ నాన్నగారు ఇలాగ చేసేసారు, అప్పులు చేసేసాడు, మీరు డబ్బులు ఇవ్వండి అని. మాకు తెలియదు కదండి అంటే, ఏమో మీ నాన్నగారు ఆస్తి ఉంది కదా, మరి ఆస్తి ఇచ్చేయండి, అప్పులు తీర్చకపోయినా పర్లేదా అంటారు. ఇప్పుడు ఆస్తి కావాలా, అప్పులు తీర్చాలా? కనుక అనారోగ్యం ఒకటి ఇస్తారు వాళ్ళు, అప్పులు ఒకటి ఇస్తారు వాళ్ళు. అపకీర్తి, ఏదైనా కాని కార్యాలు చేసింటారు అనుకోండి ఊర్లో బయట అక్కడ ఇక్కడ, ఆ అపకీర్తి కూడా ఇచ్చిపోతారు. పలానా వాళ్ళు నాన్నగారు ఇలాగ చేశారు, అమ్మగారు ఇలాగ చేశారని. ఇలాంటివన్నీ అన్ని ఇస్తారు కానీ ఆస్తి మాత్రం మీరు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఈ తండ్రి అనారోగ్యాన్ని ఇవ్వలేదు, ఈ తండ్రి అపకీర్తిని ఇవ్వలేదు, ఈ తండ్రి తన ఆస్తిని ఇచ్చినాడు. కనుక తండ్రి చాలా మంచివాడు, కుమారుడు చాలా చెడిపోయినవాడు. ఇదనాన్న మానవునికి పరిస్థితి కూడా అంతే ఉంది. తండ్రి అయిన దేవునికి పోలికగా ఉన్నాడు, కుమారుడు దేవునికి విరోధంగా జీవిస్తున్న మానవ జాతికి పోలికగా ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మనుషులు ఎదుట సరైనదిగా కనపడు మార్గం ఒకటి కలదు కానీ తుదకది మరణమునకు దారి త్రోవ తీయను. పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో సంధిలోనికి రావట కొరకై, పాపము క్షమించబడ్డ కొరకై యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఆయనకున్న 2 కుమారులు, దాంట్లో చిన్నవాడు తండ్రిని ఆస్తిని అడిగి తీసుకెళ్ళటానికి సిద్ధపడిన సంగతిని గురించి మనం ఆలోచించడానికి ఆరంభించున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రకారము మన్నించండి, లూకా సువార్త 15వ అధ్యాయం ప్రకారము ఆ కుమారుడు మొదట తిరుగుబాటు, రెబెలియస్ సన్. హీ హ్యాజ్ ఎ రిచ్ ఫాదర్, హీ హ్యాజ్ ఎ రెబెలియన్ ఇన్ హిస్ హార్ట్. తండ్రి చాలా ధనవంతుడు, అయితే హృదయాంతరంగంలో ఆ కుమారునికి తిరుగుబాటు ఉంది. ఇది జాతికి దేవునికి ఉన్న చక్కటి చిత్రపటాన్ని అద్దం పడుతుంది. మన తండ్రి అయిన దేవుడు కూడా ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యం లెక్కింప శక్యము కానిది. అయితే మానవ జాతి ఈ దినాన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడుతూ దేవుడు అవసరం లేదన్నట్లుగా జీవిస్తుందన్న సంగతి క్రైస్తవ లోకానికి, క్రైస్తవేతర లోకానికి సుపరిచితం. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మనుషుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపులోని ఊహలనియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని సూచెను. అక్కడ ఆరంభం కనిపిస్తుంది, మనుషుడు చేసిన తిరుగుబాటు యొక్క పరాకాష్ఠ సమాధం మీదకి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరంభించబడిన తిరుగుబాటు అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ఇంకా తిరుగుబాటు పురోగమన స్థితి చెందింది, కానీ తిరోగమన స్థితి చెందకపోవడం చాలా విషాదకరమైన సంగతి. ఆ మనుషుని యొక్క తిరుగుబాటు ఈ దినాల్లోనూ కూడా కనిపిస్తుంది. ఆ తిరుగుబాటు యొక్క పర్యావసానం ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి దాటిపోట. ఈ చిన్న కుమారుని యొక్క తిరుగుబాటు, ఆస్తి తీసుకోవడం వల్ల పర్యావసానం ఏంటంటే తండ్రి దగ్గర ఉండి వ్యాపారం చేసుకుని తను గొప్ప సంపాదన సంపాదించి ఒక ప్రయోజకుడు అయ్యాడా అని అంటే భవిష్యత్ కథ ఈ దినాన్ని ఉండిండేది కాదేమో. దాన్ని తీసుకుని తండ్రి ఎదురు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది మనుషుని యొక్క యాటిట్యూడ్, మనుషుని యొక్క సంకల్పము, వైఖరి. కనుక మొదటిగా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్నుకున్న మొదటి అవలక్షణం ఏంటంటే ఈజ్ ఎ రెబెలియస్ సన్, తప్పిపోయిన లేదా తిరుగుబాటు చేసిన కుమారుడు. రెండవ దీనికి ఉన్న లక్షణము 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. లూక్ చాప్టర్ 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. కొన్ని దినములైన తర్వాత, ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వాడింది గుర్తుపెట్టుకోండి. కొన్ని వారాలైన తర్వాత, కొన్ని మాసాలైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అని చెప్పలేదు.
he hasn't made much delayed, having acquired his own పొజిషన్. తనకి రావాల్సిన ఆస్తి స్వాస్థ్యం వచ్చిన తర్వాత కొన్ని దినాలే ఉన్నాడు. ఎన్ని దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయలేదు, కానీ సంవత్సరాలు మాత్రం కాదు, బహుశా నెలలు కూడా కాదనుకుంటా. కొన్ని దినాలు ఉండి సెటిల్ చేసుకోవాలి, అన్నీ సెటిల్ చేసుకొని బహుశా అక్కడి నుండి బయలుదేరటానికి ఇష్టపడినట్లు వాక్యలో మనం చూస్తున్నాం. తండ్రి దగ్గరే ఉండవచ్చుగా, తను సొంతంగా వ్యాపారం చేసుకొని బతకొచ్చుగా, తనకున్న ఆస్తిని తానే వృద్ధి చేసుకోవచ్చుగా, ఆపదలో తండ్రి కూడా సహాయం చేస్తాడుగా. ఒకవేళ దివాళా తీస్తే తండ్రి కూడా తనకి హెల్ప్ చేయటానికి ఇష్టపడతాడుగా. కానీ తండ్రి దగ్గర ఉండటానికి ఆ కుమారుడు ఇష్టపడకుండా వాక్యంలో రాయబడింది ఏంటంటే, దూరదేశమునకు ప్రయాణం అయిపోయి, ఊరు కాదు, ఊరికి కాదు, దేశమే మార్చేసినాడు. అంటే వీసా లేకుండా వెళ్ళాడో మరి వీసా ఫ్రీ ఎంట్రీనో, ఇది నాకేం కరెక్ట్గా తెలియదు. కానీ ఈవెంట్ ఫార్ కంట్రీ అని ఇంగ్లీష్లో రాశారు. ఫార్ కంట్రీ అంటే ఇక్కడ పగలు ఉంటే అక్కడ రాత్రి ఉంటుంది, అక్కడ రాత్రి ఉంటే ఇక్కడ పగలు ఉంటుందేమో. టూ ఫార్, హీ హాజ్ గాన్ టూ ఫార్ ఫ్రమ్ హిస్ ఫాదర్ సో దట్ హిస్ ఫాదర్ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్ అండ్ కమ్ బ్యాక్ టు హిమ్ అగైన్. ఎంత దూరం వెళ్ళాడంటే వాళ్ళ నాయనకి ఆయన ఉన్నాడనే ఛాయలు తెలియకూడదు, వాళ్ళ నాయన ఈయన దగ్గరికి పొరపాటును కూడా రాకూడదు. అంత దూరం వెళ్ళిపోయాడు వీసా లేకుండానే, ఆస్తిని బట్టి. కనుక రెండవ అవలక్షణం ఏంటంటే ర్యాన్ అవే సన్, తండ్రి యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి. ఇది నాన్న మనుషుని యొక్క స్థితి కూడా అలాగే ఉంది. బైబిల్లో రాయబడుతుంది, మనుషులు దేవునికి దూరస్తులై ఉన్నారు. ఆ దూరస్తులైన మనుషులను సమీపస్తులు చేయట కొరకై దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి మానవాకారాన దిగి వచ్చినాడు. పాపం యొక్క పరిస్థితిని బట్టి మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. మనుషుడే దేవునికి దూరం అయిపోయాడు, కానీ దేవుడు మనుషునికి ఎప్పుడు దూరం కాలేదు. కానీ మనిషికి ఏంటంటే నేరారోపణ చేసే లక్షణం ఎక్కువ కదా. మనం తప్పులు చేసినా, వేరే వాళ్ళకి తప్పులు చేయకపోయినా వాళ్ళే తప్పులు చేసినారు అన్నట్లు మనం నేరారోపణ చేయడం అనేది మన సహజమైన నైజం. ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చాము? లూసిఫర్ నుండి తీసుకొని వచ్చినాము. కనుక ఎనీ అక్యూజేషన్ దట్ లీడ్స్ టు అక్యూజ్ అదర్స్ ఆర్ ఎ నైబర్స్ ఈజ్ ఆల్వేస్ ద క్యారెక్టరిస్టిక్ అండ్ హాల్ మార్క్ ఆఫ్ ఎ డెవిల్. సైతాన్ యొక్క లక్షణం ఇది. అందుకనే ఈ మనుషుడు తండ్రి దగ్గర నుండి దూర దేశానికి వెళ్ళిపోయి అక్కడే ఉండాలని భవిష్యత్తు తలంచినాడు అనుకుంటా. చాలా దూరంగా దేశానికి వెళ్ళాడు, కానీ వేరే వాళ్ళకి ఏం చెప్పింటాడు, మా నాన్నగారు వెళ్ళిపోమని చెప్పాడు, ఇంట్లో నుండి ఆస్తి తీసుకున్నావు కదరా, అందుకే ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పేసాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసాడు వేరే వాళ్ళకి. మామూలుగా మనం అలాగే చెప్తాం కదా, వాస్తవం ఒకటి జరిగింటుంది, కానీ చెప్పేది మనం ఇంకోటి చెప్తాం. కనుక చెప్పిన దానికి వాస్తవం తెలుసుకోవాలంటే 180 డిగ్రీలు దాన్ని మనం ఊహించుకోవాలి. అప్పుడు వాస్తవమేమో కొంతైనా మనకు అర్థమవటానికి అవకాశం ఉంటుంది. ఈజ్ ఎ రన్ అవే సన్, తండ్రి యొద్ద నుండి పారిపోయిన కుమారుడు. మనుషుడు కూడా దేవుని యొద్ద నుండి దూరంగా పారిపోవటానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి కుమారుని శిక్షించలేదు, ఆస్తి తీసుకున్నావు కదరా అని ఆస్తి మళ్ళీ కావాలని కోరలేదు, లేదా ఇచ్చేయని చెప్పలేదు. రెండవసారి బలవంతం చేసి ఆస్తి అవసరం లేదు వాడికి అని వేరే వాళ్ళతో కూడా చెప్పినట్లు వాక్యంలో మనం చూడము. ఒకవేళ తండ్రి అనుకున్నాడేమో మంచిగా, వాడు ఆస్తి తీసుకున్నాడు కదా, కొన్ని దినాలు ఇక్కడే ఉన్నాడు కదా, ఆస్తితో వ్యాపారం చేయలేడని తెలిసిన తర్వాత తిరిగి వచ్చి ఆస్తి మర్జీ చేస్తాడు అనుకున్నాడేమో. తండ్రి ఆలోచనలు అలాగుంటే కుమారుని ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. తండ్రి ఆలోచనలు ఇంటి వైపు కేంద్రీకృతమై ఉంటే కుమారుని ఆలోచనలు దూరదేశం వైపు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇదనాన్ని సమాజం కూడా అలాగే ఉంది. యేసు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు, వస్తాడు 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 తెప్పిపోయిన మానవుడు పాపని. కానీ మనుషుడు ఎంత వస్తాడని దేవుడు తెలుస్తున్నాడు, అంత మనుషుడు దేవుని దగ్గరికి రాకుండా దూరంగానే వెళ్ళిపోతున్నట్లు మనం ఎరగొద్దాము. మూడోది చూస్తామా? లూకా సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 15, 15వ అధ్యాయం, లూకా సువార్త 13వ వచనము, ఆఖరి వరుస. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన అచ్చట అంటే ఎచ్చట, దూరదేశంలో అచ్చటికి వెళ్ళాడు పాడు చేయడానికి. ఊర్లో పాడు చేస్తే ఏమని వేరే వాళ్ళకి తెలుస్తుంది అనుకున్నాడేమో. చెడిపోయి దగ్గరలో చెడిపోతే ఏం బాగుంటుంది, దూరంలో చెడిపోతే ఎవరికి తెలియదు కదా చెడిపోయింది కూడా అని అనుకున్నాడేమో. సేమ్ టు సేమ్ మంట అయిపోయి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటాం. అసలు ఇప్పుడే పరలోకంలో నుండి దిగొచ్చిన దేవతల మలే కనిపిస్తూ ఉంటాం. దూరం పోయిన తర్వాత చూసుకో, విశృంఖలత నాట్యం ఆడుతుంది, తాండవం ఆడుతుంది. అలాగే బయటికి వెళ్ళిపోయాడు. తన ఆస్తిని అంతటిని ఇక్కడ బైబిల్లో రాయబడిన దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది. ఎవరు నేర్పారు ఈ వ్యాపారము? వాళ్ళ నాన్న ఏం వ్యాపారం నేర్పించాడు? సద్వ్యాపారం నేర్పించాడు. మనోడు ఏం నేర్చుకున్నాడు?
దుర్వ్యాపారం నేర్చుకున్నాడు. నాన్న నేర్పింది ఒకటి, నేర్చుకునేది ఒకటి. మనకు కూడా ప్రభు నేర్పించేది ఒకటి, మనం నేర్చుకునేది ఒకటి. ఆయన మనకి సైకిల్ నేర్పించాలని ఆయన మనకు ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేస్తామంటే విమానం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సైకిలే రాకపోయినాడు విమానం ఏమి ఎక్కుతాడు? ఉట్టికెక్కలేని ఊరు ఎలాగెక్కుతాడు? ఉట్టిని కొట్టినవాడు చంద్రమండలాన్ని ఎలా కొడతాడు? ఇక్కడే ఆలోచించలేని వాడు చంద్రమండలికి వెళ్ళాలని ఆలోచించడం భావ్యం కాదు కదా. ఇక్కడ పరిస్థితి కూడా బహుశా ఇదే మనకు కనిపిస్తుంది. రైటస్ లివింగ్, దుర్వ్యాపారంలో ఉన్న ఈ కుమారుడు సద్వ్యాపారం చేయటి కొరకాయి దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇవన్నీ ఏవన్నీ పైనుండి కింద దాకా దేహమంతా ఇచ్చిండేది ఎందుకు? ఆయన కొరకు సద్వ్యాపారం చేయాలని మనకి ఇచ్చినాడు. కానీ సద్వ్యాపారము సద్వినియోగము కాకుండా దుర్వినియోగము, దుర్వ్యాపారం, ఇవన్నీ దూరదేశంలో చేసినాడు. కానీ బైబిల్లో అవి చేయబడినట్లు వ్రాయబడిన సంగతి మనము చూస్తున్నాం. 4వది లూకా సువార్త 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, లూక్ చాప్టర్ 15, లూకా 15, లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. ఈ 14, 15, 16 వచనాలు అన్ని విభజించి ప్రయత్నం చేస్తామని ఆలోచించినా చాలా ప్రయత్నం చేసినా కానీ కాలే. కనుక అన్నిటికి కలిసి ఒకటే పేరు పెట్టేస్తాం. ఎందుకంటే అంత పతనమైపోయాడు. రూయిండ్ సన్, పతనమైపోయిన కుమారుడు. ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? విచిత్రం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దూరదేశంలో ఉన్న వేరొక వ్యక్తి అని రాసినాడు కానీ ఆయన పేరు కూడా రాయలే. వాళ్ళ నాన్న పేరు రాయలే, ఈ పిల్లోడి పేరు రాయలే, వాళ్ళ అన్న పేరు రాయలే, దాసుల పేరు రాయలే, దూరదేశస్తుని పేరు రాయలే, స్త్రీ పేరు రాయలే, గొర్రెలున్న యజమానుని పేరు కూడా రాయలే. అంత సైలెన్స్. ఈ అధ్యాయం అంతా అలాగే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దుర్వ్యాపారం వల్ల అంత పాడు చేసి పందులు దగ్గరికి వెళ్ళాడు. బహుశా పందులంటేనే యూదులైన వారికి కుదరదు, అది వ్యతిరేకం. వాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు మేపేవాళ్ళు, పశువులు మేపేవాళ్ళు. యోసేపు దినాల్లో అలాగే అన్నాడు, మేము మందలు మేపుచున్నవారు లేదా గొర్రెల కాపర్లుగా ఉన్నామని. అందుకే దావీదు గొర్రెల కాపరి అనే వాక్యం కూడా మనకు పరిచయం కదా. బైబిల్లో అలాంటి వాళ్ళు మోషే గొర్రెలు మేపిందిగా పరిచయం కదా. బైబిల్లో గొప్ప వ్యక్తులుగా కాబోతున్న వారు గొర్రెలు మేపారు కానీ పందలు మోపింది ఇక్కడొక్కడే. ద ఓన్లీ ఎగ్జాంపుల్ హూ వాజ్ టెండరింగ్ ద స్వైన్. మామూలుగా పందలకి ఎక్కడ కాపురం అంటారు చూడండి, పందలకు కూడా కాపురం పెట్టినారని. అదేంటి కాపుదలు పెట్టారు, కాపర్ని పెట్టినారంటే మీరు ఎక్కడైనా చూసినారా? నేను కూడా పల్లెటూరులోనే పుట్టాను, మీ ఊర్లో కూడా బహుశా ఇవన్నీ కనిపిస్తుంటాయి అక్కడక్కడ. ఇది లేని ఊరు సాధారణంగా కనపడదు. కానీ ఎక్కడ వీటికి కాపరి ఉండడు. ఎక్కడైనా కాపరి ఉండేది చూసాడు. గొర్రెలకు కాపర్లు ఉంటారు కానీ వీటికి కాపర్లు ఉండడం ఏంటి అంటే, ఇలాంటి దానికి కూడా కాపరత్వము చేయటానికి వెనకని చేయలేదు. ఎందుకంటే అంత పాడైపోయాడు కనుక, బతకాలంటే ఏదో పని చేసుకోవాలి కనుక, ఈ పని తప్ప వేరే పని ఏం దొరకలేదు కనుక. కారణం ఏంటంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. అన్నీ మీకు తెలిసినవే. ఈ ప్రశ్నలు అడిగేది ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి కానే కాదు. నేనెవరిని, ఎంతటి వాడిని మిమ్మల్ని పరీక్షించడానికి. గొప్ప పండితులు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, బైబిల్ పండితులు. కొంతమంది ఆత్మీయులు కూర్చున్నారు, కొంతమంది అనుభవజ్ఞులు కూర్చున్నారు, కొంతమంది ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాల్లో పయనించేవారు కూర్చున్నారు. కానీ ఇవన్నీ ఎందుకంటే మీరు వాక్యాన్ని ఇంకొక కోణంలో ఆలోచించడానికి ఒక చిరు ప్రయత్నం మాత్రమే. బైబిల్లో కరువు వచ్చిన సందర్భాలు ఎన్ని? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, పాత నిబంధనలో కరువు వచ్చిన సందర్భాలు ఎన్ని? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలో కరువు ఫ్యామిన్ వచ్చిన సందర్భాలు ఎన్ని? నాలుగో ప్రశ్న, బైబిల్లో మొదట కరువు వచ్చిన సందర్భము ఎక్కడా? ఆఖరిగా కరువు వచ్చిన సందర్భము ఎక్కడా? ఇది బైబిల్లో ఎన్నవ కరువు? ప్రశ్నలు అర్థమయ్యాయి కదా. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసినాము, ప్రార్థన చేసుకొని దిక్కులు చూడకుండా రాయండి.
కరువు అనే మాట రాయబడింది కాదు. కరువు అనే మాట చాలా చోట్ల రాయబడింది. అక్కడక్కడ కరువులు సంభవించిన, భూకంపంలో వచ్చిన, ఇవన్నీ ఆయన రాకడకు సాదృశ్యము, పోలికలు లేకపోతే సూచనలు అనేవి మనం చూస్తూ వచ్చినాం. అట్ట కాదు కరువు వచ్చును, కరువు వచ్చును, కరువు వచ్చును అని. నాకు తెలిసి బైబిల్లో కనీసం 15 సార్లు కరువు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 13 సార్లు పాత నిబంధనలు ఉండవచ్చు, 2 సార్లు కొత్త నిబంధనలో ఉండవచ్చు. మీరేమనుకోకపోతే నేను ఈ మాట చెప్పనా, కొత్త నిబంధనలో కరువు వచ్చింది మొట్టమొదటిసారి ఇక్కడే అనుకుంటా. వేర్ వి ఫ్లీ ఫ్రమ్ ద గాడ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిన్. దేవుని సన్నిధిలో నుండి మనం దాటిపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు కరువు తాండవం ఆడుతుంది. రెండవసారి కొత్త నిబంధనలో కరువు వచ్చింది. అపోస్తుల కార్యములో కరువు వస్తుందని అగబో అని ఒక ప్రవక్త ప్రకటించినాడు. ఈ 2 సందర్భాల్లోనే కొత్త నిబంధనలో కరువు వచ్చింది. పాత నిబంధనలో మొదటి కరువు వచ్చింది ఏంటంటే ఆదికాండం 13వ అధ్యాయం అబ్రహాము దినాల్లో కరువు వచ్చినట్లు చూస్తాం. అబ్రహాం దినాల్లో నుండి కరువు రావడం ఏంటి? అంతటితో ఆగిపోలేదు బైబిల్లో. ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది, అంతటితో ఆగిపోలేదు బైబిల్లో. యాకోబు దినాల్లో కూడా కరువు వచ్చింది, అంతటితో ఆగిపోలేదు బైబిల్లో. యోసేపు దినాల్లో కూడా కరువు వచ్చింది. ఇలాంటి వాళ్ళ దినాల్లోనే కరువు వస్తే మన సంగతి ఏంటి? అబ్రహాం దినాల్లో వచ్చిన కరువు విశ్వాసాన్ని పరీక్షించటానిక, ఇస్సాకు దినాల్లో వచ్చిన కరువు విధేయతను పరీక్షించటానిక, యాకోబు దినాల్లో కరువు వచ్చింది యాకోబు యథార్థతను పరీక్షించటానిక, యోసేపు దినాల్లో కరువు వచ్చింది యోసేపు యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించటానిక. కరువు ఏ ఉద్దేశంతో వచ్చినా ఆ 4 పితరులైన వారు ఆ కరువుని ఎదుర్కొన్నారు, దాంట్లో ఓడిపోలేదు వారు, దాన్ని వారు జయించినారు. అబ్రహాం దినాల్లో కరువు వచ్చినా అబ్రహాం జయించినాడు, ఇస్సాకు దినాల్లో వచ్చినా జయించినాడు, యాకోబు దినాల్లో వచ్చినా దాన్ని జయించినాడు, యోసేపు దినాల్లో వచ్చినా దాన్ని జయించినాడు. ఈ కరువు ద్వారా దేవుడు అమోఘమైన అద్భుతమైన ఆధ్యాత్మికమైన సత్యాలు మన పితరులకు నేర్పించినాడని, అవి ఈ దినాన మనకు కూడా చక్కని వృత్తాంతాలుగా వ్రాయబడ్డాయన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయము. దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరంగా పోయినప్పుడు కరువు వచ్చింది. కరువు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది మన అవిధేయతను బట్టి కరువు రావచ్చు, రెండవది మన తిరుగుబాటును బట్టి కరువు రావచ్చు, మూడవది దేవునికి సరిగా మానవజాతి జీవించినప్పుడు దేవుడు మనుషుని చక్కబెట్టడానికి కరువు రావచ్చు, నాలుగవది కొన్నిసార్లు మనల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి దేవుడే కరువు తీసుకొని రావచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ కరువు దేవుడు అనుమతించే పరిస్థితి అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువైన విశ్వాసం ఉంచిన వారికి రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కొరకే సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఆ కరువు మన పితరులను బ్రింగివేయలేదు, మన పితరులు ఆ కరువును బ్రింగివేశారు. అది యేసు ప్రభువులో ఉన్న రహస్యం. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఈ యవనస్తుడు లేకపోతే ఈ చిన్న కుమారుడు కరువు ద్వారా ప్రభావితం చేయబడి తను వెళ్ళిన నష్టము చాలా అపారమైనదని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రభుకు స్తోత్రాలు. దేవుడు ఆ కుమారుని తిరిగి లేదా చిన్నవాడిని కడించాలని కోరాడు. వాడు పందుల దాకెళ్ళాడు, పందుల పొట్టు తినేదాంతో తన తృప్తి పొందాలని ఆశపడ్డాడు. అయితే తనకి ఇప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు మెదడులో దొల్లాయి. ఏంటవి? 15వ అధ్యాయం 17వ వచనం, లూక్ చాప్టర్ 15:17. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి ఎప్పుడు గుర్తొచ్చాడు? మొదట ఆస్తి కావాలనుకున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా వాడు నాన్నకి చెప్పలేదు, నాన్నగారు వెళ్ళిపోతున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి, బతుకుంటే మళ్ళీ ఒకసారి కలుస్తా, లేకపోతే నీకు నాకు బాయ్ అనేం చెప్పలేదు. బహుశా తండ్రికి చెప్పకుండా వెళ్ళిపోయాడేమో. ఇప్పుడు తండ్రికి గుర్తొచ్చినాడు, కరువులో గుర్తొచ్చినాడు, ఇబ్బందిలో గుర్తొచ్చినాడు, పందుల మేపేటప్పుడు గుర్తొచ్చాడు, పందుల పొట్టు తినేటప్పుడు గుర్తొచ్చాడు. కరువులో తండ్రి ఆయనకు గుర్తొచ్చినాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి రావాలని కోరుతున్నాడు. ఇంతదాకా 4 అవలక్షణాలు మనం చూసినాం. మొదటిది ఈజ్ ఎ రెబిలియస్ సన్, తిరుగుబాటు చేసిన కుమారుడు. రెండవది ఈజ్ ఎ రానవే సన్, పారిపోయిన కుమారుడు. మూడవది ఈజ్ ఎ రైటస్ సన్, దుర్వ్యాపారం వలన తన ఆస్తినంతటినీ పాడు చేసుకున్నవాడు. నాలుగవది ఈజ్ ఎ రూయిన్డ్ సన్, పూర్తిగా పతనమైపోయి దివాళా తీసినవాడు.
ఈ కుమారుని యొక్క దుస్థితి ఇంత మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాసి వదిలేసింటే ఈ దినాన మనం దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రభుకు స్తోత్రాలు. బైబిల్లో అన్ని పతనాలను పరాకాష్ట పతనాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించట్లేదు, కానీ ఆ పరాకాష్ట, ఆ పరిష్కారం పతనానికి ఉందనే తెలియచేస్తుంది. ఆ పరిష్కారమే లేకపోతే ఈ పతనానికి అర్థమే లేదు, మనిషి జీవితానికి నిరీక్షణే లేదు. ఆ కారణం చేత ఇక్కడ ఈ తప్పైన కుమారునికి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి యొద్ద ఎలాగుంటుంది, తండ్రి దగ్గరికి వెళ్తే ఎలాగుంటుంది, తండ్రి నన్ను చేర్చుకుంటాడా, తండ్రి నన్ను స్వీకరిస్తాడా? ఈ సెషన్ను ఈ మాటతోనే మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. రిపెంటింగ్ సన్, రిటర్నింగ్ సన్, పశ్చాత్తాపడాలని కోరిన కుమారుడు, తిరిగి తండ్రి దగ్గరికి రావాలని ఇష్టపడిన కుమారుడు. మానవుడు దేవునికి ఎంత దూరంగా వెళ్ళినా సరే, మామూలుగా లోకంలో మనం చూస్తుంటాం కదా, మనుషులు కూడా చెప్తూ ఉంటారు కదా, భూమి గుండ్రంగా ఉంది, అక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలని. అలాగే ఎంత దూరం వెళ్ళినా సరే తిరిగి మానవుడు దేవుని దగ్గరికి రావాలా. దేవునికి దూరంగా తాను వెళ్ళాలని చేసే ప్రతి ప్రయత్నము మనుషుడు దేవునికి దగ్గరగా రావటానికి చేస్తున్నాడనే ప్రయత్నము మరచిపోకూడదు. కనుక దేవుడి దగ్గరికి ఎందుకు రావాలా? నేను బాగా చదువుకున్నాను కదా, ఇంకా దేవుని నమ్మాలా? నేను బాగా పండితుడిని కదా, ఇంకా దేవుని నమ్మాలా? ఈ దినాల్లో కూడా దేవుని నమ్మేది ఏంటండి? ఈ దినాల్లో కూడా దేవుడు, భక్తి, బైబిల్, మందిరము, పాటలు ఇవన్నీ ఏంటండి? దెర్ ఈజ్ నో గాడ్. అసలు దేవుడు ఉన్నాడని నేను నమ్మను. కొంతమంది ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు కూడా పరిచయం, వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా ఆత్మీయంగా ఉన్నారు, దైవికంగా ఉన్నారు, దేవుని కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు, పిల్లల్ని అంతా ఇంత చదివిస్తామనుకున్నారు. వాళ్ళని మామూలుగా మనము డిగ్రీ ఒకటి క్లాసిఫై చేస్తాం, బీటెక్ అని. ఎందుకు బీటెక్కే చెప్తున్నారు బ్రదర్ అంటే అది యూనివర్సల్ డిగ్రీ, ఎక్కడైనా చెల్లుతుంది. కనుక బీటెక్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వేర్ ఈజ్ గాడ్, దేవుడు ఎక్కడా, నేను నమ్మట్లేదే, ఆయన ఎక్కడన్నా ఉన్నాడో నాకు కనిపించమను, లేకపోతే నేను చేసే తప్పు నాపమని ఆయనకి శక్తి ఉంటే. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారంటే దేవుడు కోతిలో నుండి వచ్చాడు అంటారు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. దేవుడు ఉన్నాడంటానికి నీవు ఉన్నావు అనేది బలమైన నిదర్శనం. యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అ ట్రూ, రియల్, అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. ఇఫ్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, యూ డు నాట్ ఎగ్జిస్ట్. దేవుడే లేకపోతే, ఉనికి లేకపోతే నీవు ఉనికిలో లేవు. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? లేకపోతే లోకం యొక్క సిద్ధాంతం సాధారణంగా ఏం చెప్తుంది? ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం అయితే మనిషి కోతిలో నుండి వచ్చాడు. ఇప్పుడు లోకం ఏం చెప్తుందంటే, ఏదైనా సైన్స్ ఏం చెప్తుందంటే ఒక సైకిల్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత చెప్తారు, నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలోకి కలుస్తాయి. ఎందుకు నదులు సముద్రంలోకి కలుస్తాయి? కొండల్లో కలవచ్చుగా, ఎందుకు సముద్రంలో కలుస్తాయి? వై నదీనాం సాగరో గతి, వై నదీనాం పర్వతో గతి. నదులన్నీ సముద్రంలోకి ఎందుకు కలుస్తాయంటే సముద్రంలో నుండే వచ్చినాయి. సముద్రంలో నుండి ఎలాగొచ్చినాయి? నీరు సూర్యరశ్మిని బట్టి ఆవిరైంది, ఆవిరేమైంది? మేఘాలైనా, మేఘాలు ఏమైంది? వర్షం కురిసింది, కురిసిన వర్షం ఏమైంది? చిన్న పిల్ల కాలువలై, పెద్ద కాలువలై, వంకలై, వాగలై, నదులై, ఉపనదులై ప్రవహించి ఏకంగా తిరిగి సముద్రంలోకి వెళ్ళాయి. ఇది సైకిల్. ఈ సైకిల్ ఇలాగే తిరుగుతూ ఉంది, వలయం ఇలాగే తిరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు కదా. ఇది నమ్ముతారా నమ్మరా? ట్రూ ఆర్ నాట్? రియల్ ఆర్ అన్రియల్? ఇది వాస్తవమైనప్పుడు ఇప్పుడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని, తత్వవేత్త, శాస్త్రవేత్త, దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడి పేరు సొలొమోన్. ఆయన కూడా వాక్యంలో రాస్తూ ప్రసంగిలో అన్నాడు, మనైనది మరలా మంటికి చేరు. దిస్ ఈజ్ అ సైకిల్. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? మన్నులో నుండి మనుషుడు తీయబడ్డాడు కనుక తిరిగి మన్నైపోదురు. 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో చెప్పిన మాట ఇదే, డస్ట్ షాల్ దౌ బీ బికాజ్ యు ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద డస్ట్. నువ్వు మన్నులో నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్నైపోదువు. ఇప్పుడు మనిషి ఇంత బాగా వచ్చినా, పైకున్నా, చక్కటి డ్రెస్సులు వేసుకున్నా, చక్కగా కనిపిస్తున్నా, అలంకరించబడుతున్నా, ఇదంతా మట్టి ముద్దకు వేసిన డ్రెస్. ఒక్కసారి శరీరంలో నుండి ఊపిరి బయటికి వెళ్ళిందనుకో, డ్రెస్సులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఆ తర్వాత డ్రెస్సు వేరేది వేస్తారు. ఇది కాదు. నేను దీని గురించి చెప్పను, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ టాపిక్. ఎంతసేపు అయినా చెప్తాం మాడం అంతే. కాకపోతే ఎమోషనల్గా ప్రజలను ప్రభావితం చేస్తుందేమో.
ఇంతదాకా ఎంత పక్కన కూర్చున్నాం, మన పక్కన కూర్చున్నారు, మనతో మాట్లాడినారు, ఎరుగు పొరుగు సేవకులు కూడా చెప్తారు, పక్కన వాళ్ళతో మాట్లాడద్దు, అక్కడ మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడొద్దు అని ఇక్కడ చెప్తారు. ఒక్కసారి మనం దాపరించిన తర్వాత నీ దగ్గరికే మాట్లాడటానికి పక్కన మనిషి వచ్చినా నీ దగ్గర మాట్లాడటానికి మాటలు రావు. ఏమైంది నోరు? ఎవరైనా మాట్లాడటానికి వస్తే వినపడవు, ఏమైనా చెవులు. ఎవరైనా చుట్టానికి వస్తే కనపడవు, ఏమైనా కళ్ళు. ఎవరైనా తాకితే స్పృహ లేదు, ఏమైనా స్పృహ. సకల ఇంద్రియాలు ఏమైపోయినాయి? ఇంద్రియాలు స్పృహ కోల్పోయి ప్రతి ఒక్క ఇంద్రియము తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం ఆగిపోయింది. అంటే ప్రాణమైపోయింది. మట్టిలో నుండి తీయబడ్డ మనిషి తిరిగి మట్టికి వెళ్ళిపోతున్నాడు. అందుకని ఒకవేళ మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఇంతదాకా మనతో ఉన్నాడు కదా, మన దగ్గర పెట్టుకుంటామని ఎవరు అనుకోరు. పలానా వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మ ఎవరో చనిపోయినారు అని వెంటనే అయ్యో అలాగా అని ఒక మాట రెండు మాటలు అన్న తర్వాత నెక్స్ట్ మనలో నుండి వచ్చే ప్రశ్న ఏంటంటే బరేలు ఎప్పుడండి, ప్రోగ్రామ్ ఎప్పుడండి, ఎక్కడండి అనేదే వస్తుంది. అంటే వీఆర్ ఆల్ రెడీ ఫర్ దాట్. దాని కొరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఇంతదాకా కొడుకుతోనూ కూతురుతోనూ అల్లుడితోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ బంధువులతోనూ మనవడితోనూ మనవరాలతోనూ సరదాగా గడిపిన వాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళే గడపాలా. రాత్రి అనక పగలనక అక్కడే గడపాలా. పగలైంది లేవు, టైం అవుతుందని లేపేవాళ్ళు లేరు. కాలేజీకి వెళ్ళాలా లేవు అని లేపేవాళ్ళు లేరు. పండుగ వచ్చింది లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని లేపేవారు లేరు. ఆకలి వేస్తుందేమో కదా టిఫిన్ చేస్తుండే అని లేపేవాళ్ళు లేరు. నీళ్లు దాహం వేస్తుందేమో కదా నీళ్లు తాగు అనేవాళ్ళు లేరు. నీకు టీ అంటే ఇష్టం కదా టీ తాగనే వాళ్ళు లేరు. నీకు మంచి బట్టలు అంటే ఇష్టం కదా మంచి బట్టలు తీసుకొని వచ్చాను, ఒక్కసారి నాకు కళ్ళెదుట ఈ బట్టలు వేసుకొని ఒకసారి చూస్తుంటే నేను ఫోటో తీసుకోవాలనేవారు అక్కడ లేరు. ఏకాకికి వచ్చావు, ఏకాకిగా వెళ్ళావు, వచ్చేదేమో ఇలాగొచ్చావు, వెళ్ళేదేమో ఇలాగెళ్ళుతూ ఉన్నావు. ఓ మానవుడా, జన్మ ఇలాంటిదైతే మట్టిలో నుండి తీయబడ్డావు, మట్టికి పోతావు అనేది సైకిల్ కాదా? కోతిలో నుండి తీయబడినావు అనేది వాస్తవం అయితే ఇప్పుడు నువ్వేం కావాలా? ఏమి కావాలా? ఏమి కావాలా? ఇప్పుడు ఎవరైనా కోతి అయ్యేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏం తలస్తారంటే ఇంకా ఇన్ లాంగ్ రన్ యూ మే బికమ్ ఏ అప్, నువ్వు ఇంకా కోతి కావచ్చు. కోతి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు కోతిలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు కోతి అయిపోదువుగా. కానీ బైబిల్లో రాసింటే అలాగ నమ్మొచ్చు. నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్నే. బైబిల్లో విషాదకరమైన వచనాల్లో ఇదొక్కటి. దేవుడు ఆదాముతో సెలవిచ్చిన మాట. ప్రభుకు స్తోత్రాలు. ఈ మట్టి పొరుగైన మానవుణ్ణి తన యొక్క ఆకారంలో చేర్చుకొని తన ఊపిరి ఊది తన కుమారుడుగా కుమార్తెగా చేసుకుని పాపం నుండి క్షమించి కడిగి పరిశుద్ధపరచుట కొరకై పాత నిబంధనలోనైతే చర్మపు చొక్కాయలు చేసి వారికి తగిలించి తోటలో నుండి వారిని బయటికి వెళ్ళగొట్టాడు. కానీ కొత్త నిబంధనలో ఆ యేసుక్రీస్తు ప్రభువే మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలేదు. ఆయన పేరే పరిశుద్ధుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పాపులను ప్రేమించి పాపము లేనివాడుగా నిర్దోషిగా నిష్కల్మషుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పాపం ఎరగక, పాపము చేయక, పాపము చూడక, పాపాన్ని జయించి జీవించి పాపము కొరకాయి లేదా పాపల కొరకాయి చనిపోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. కారణం లేని గాయాలు ఎవరికి, హేతువు లేని దెబ్బలు ఎవరికి, కొరడా దెబ్బలు ఎవరికి, ముఖం మీద ఉమ్మి ఎవరికి, పిడిగుద్దులు ఎవరికి, రోమా సైనికుల కేకలు ఎవరికి, అవమానాలు ఎవరికి? రక్షకుడైన దేవుడికి కాదా? మనల్ని ప్రేమించిన యేసు కాదా? ఆయనను యెరూషలేముకు అల్లంత దూరాన బయటికి తీసుకొని వెళ్ళారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచినారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన దేహం అంతా కోడా దెబ్బలు ఉంచినారు, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచినారు. మనుషుడు సత్ప్రవర్తన కలిగిన వాడు అయితే పాపాన్ని బట్టి మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. అందుకే పాత నిబంధన అంతట్లో ఒక్క మాట నేను చెప్పొచ్చా మీరు అనుమతిస్తే? ఇదొక కోణం మాత్రమే, అంత ఇది కాదు. అందుకే పాత నిబంధన ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మానవుని ఎత్తుకుతూ వచ్చినాడు. 9వ వచనం అనుకుంటా, ఆదామా ఎక్కడా, వేరాడదావు వేరాడదావు వేరాడదావు, నల్గొండ వేరాడదావు, గెరాజిం వేరాడదావు, తెలంగాణ వేరాడదావు, ఆంధ్ర వేరాడదావు, సౌత్ ఇండియా వేరాడదావు, ఇండియా వేరాడదావు, ఏసియా వేరాడదావు, మానవుడా ఎక్కడా 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 అని దేవుడు మానవుని కొరకు తప్పిస్తూ వచ్చి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అందుకే మొదటి పుస్తకం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో
మనుషుడు దేవుణ్ణి వెతుకుతూ వచ్చినాడు. 2వ అధ్యాయం 2వ వచనం, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఎక్కడ ఎక్కడ? వేర్ ఇస్ కింగ్, వేర్ ఇస్ కింగ్, వేర్ ఇస్ కింగ్, వేర్ ఇస్ గాడ్? పాత నిబంధన ఏంటి? వేర్ ఇస్ మ్యాన్, వేర్ ఇస్ మ్యాన్, వేర్ ఇస్ మ్యాన్? గాడ్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ ఎ ఓల్డ్ టెస్టిమెంట్, అండ్ మ్యాన్ కమింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ న్యూ టెస్టిమెంట్. దేవుడు మానవుని వెతుకుతూ వచ్చినాడు పాత నిబంధనలో, మనుషుడు దేవుని వెతుకుతూ వచ్చినాడు కొత్త నిబంధనలో. మరి ఇద్దరు వెతుకుతా పోతుంటే ఎప్పుడు వీళ్ళు కలిసేది? 2 parallel lines will never meet even in an infinite distance. మీకు తెలుసు కదా, 2 సమాంతరమైన రేఖలు అనంతమైన దూరంలో కూడా కలుసుకోవు. కలుసుకున్నట్టు భ్రమిస్తాం అంతే. ఇట్ విల్ నెవర్ మీట్. అందుకనే దేవుడు మానవుని కలుసుకోవటానికి ఒక ఏర్పాటు చేశాడు. అదే యెరూషలేముకు వెల్పట కల్వరి కొండ మీద శిలువ మీద వేలాడదీయబడినప్పుడు పిలాతు ఆయన శిలువ పైన పై విలాసం రాశాడు. కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? జవాబేంటి? జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడని యేసు, యూదులకు రాజు. ఇప్పుడు పాపైన మానవుడు పరిశుద్ధులైన దేవుడు కలుసుకునే స్థలమే సిలువ. నో క్రాస్, నో మీటింగ్. సిలువ లేకుండా మనుషుడు దేవుణ్ణి కలుసుకోలేడు. అందుకే యేసుప్రభు మనుషులను ప్రేమించి ఆ సిలువలో వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. పరమందున్న యేసు పాపైన మానవుని కొరకై అరులు జాపుతూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని ఎవరు ఇష్టపడి ఆయన దగ్గరికి వచ్చినారో వారిని ఆయన క్షమించి కడిగి పరిశుద్ధపరుస్తాడు. జీవితంలో దేవునికి విరోధంగా జీవించడానికి ఇంతకాలము అలాగే సాగిపోతున్నావా? దేవుడు లేడని తిరుగుబాటు చేస్తున్నావా? పర్వాలేదులే అనుకున్నావా? ఈ తప్పైన కుమారుడు ఇలాంటి దుస్థితిలో ఉన్నా ఆయనకి తండ్రి గుర్తొచ్చాడు. ఈ మధ్యాహ్నం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా మేము నీకు ఆ పరలోకపు తండ్రిని, దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం. యేసు నీకు పరిచయం చేస్తున్నాం. ఆయనకి నీవు గుర్తు రానంత, నీకు ఆయన గుర్తు రానంత దాకా నువ్వెంత చదువుకున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఫోర్ గ్రౌండ్ ఉన్నా, లెఫ్ట్ గ్రౌండ్ ఉన్నా, రైట్ గ్రౌండ్ ఉన్నా, అండర్ గ్రౌండ్ ఉన్నా, యు ఆర్ అన్ అన్హోలీ గ్రౌండ్స్. అపరిశుద్ధమైన భూమి మీదే ఉన్నా. ఆ పరిశుద్ధమైన భూమి, పరిశుద్ధుడైన యేసు ఎక్కడున్నాడో అక్కడే. అది పశువుల పాకైనా పరిశుద్ధమే, కొండైనా పరిశుద్ధమే, దోనైనా పరిశుద్ధమే, దయ్యాలు నివసించే సమాధైనా అది పరిశుద్ధమే, ఆయన సిలువైనా పరిశుద్ధమే. అక్కడికి రావాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. భవిష్యత్ జీవితంలో విసిగిపోయి నేను చాలా ప్రయాసపడ్డాను, జీవితంలో ఏదో చదువుకోవాలనుకున్నాను, సాధించాలనుకున్నాను, ఏం సాధించలేకపోయాను, ఏం చదువుకోలేకపోయాను, తల్లిదండ్రులకు భారం అయిపోయాను, ఇరుగు పొరుగు భారం అయిపోయాను అని బహుశా నువ్వు తలస్తే ఇక్కడికి వచ్చినావేమో. నేను పట్టించుకునేవారు ఎవరు లేరేమో, నువ్వు అందంగా లేవని ఎవరు పట్టించుకోవట్లేదేమో, డబ్బు లేదని ఎవరు పట్టించుకోవట్లేదేమో, నేను చూసేవారు ఎవరు లేరని నువ్వు కూడా బహుశా కిన్నొడవాయి సిగ్గుతో అవమానముతో అసలు నా బ్రతకొక బ్రతికేనా అని తలస్తున్నావేమో. ఈ ఉదయకాలము నీకు ఒక శుభవర్తమానం మేము నీకు తెలియజేస్తున్నా. ఈ తప్పైన కుమారునికి తండ్రి ఉన్నట్లు తప్పైన మానవ జాతి కొరకై దేవుడున్నాడు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఒక్కడే, దేవునికి నేను నల్లుకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే 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 క్రీస్తు యేసు అన్నాడు. దేవుడు మానవుని దగ్గరికి వెళ్ళలేడు కనుక, మన్నించండి, మనుష్యుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు కనుక దేవుడే మానవుని దగ్గరికి కాలం సంపూర్ణమైనప్పుడు దిగి వచ్చినాడు. గలతీ 4:4 రాయబడింది, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించినాడు. ఆ కుమారుడు చనిపోయినా లేదా పాడైపోయినా, తిరుగుబాటు చేసినా, దుర్లాభముతో జీవిస్తున్నా, దుర్వినియోగంతో బాధపడుతున్న మానవుని కొరకై ఆయనే వెతుకుతూ 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 వచ్చినాడు. ఆ యేసు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవితం మార్చబడుతుంది. పాపక్షమాపణ, నెమ్మది, సంతోషం, సమాధానం మనం పొందగలము. ఈ యేసు నీకొద్దా? ఈ పాపక్షమాపణ నీకొద్దా?
మేము ఇలాగ చెప్తున్నప్పుడు నీవు అనుకోవచ్చు, బ్రదర్ నేను జీవితంలో చాలా ఓడిపోయాను, ఎన్ని ప్రయత్నించినా చదువులో పాస్ కాలేకపోయాను, ఎన్ని ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ప్రయత్నించినా నా అనారోగ్యం బాగు కావట్లేదు, ఎన్ని ప్రయత్నించినా ఆర్థిక పరిస్థితులు బాగు కావట్లేదు, ఎన్ని ప్రయత్నించినా భర్త రక్షణ పొందట్లేదు, భార్య రక్షణ పొందట్లేదు, ఇరుగు పొరుగు వారు సమాజం రక్షణ పొందట్లేదు, నేను జీవితం అంతా ఇలాగ కృంగిపోయాను, నా లాంటి వాడికి ఏమైనా నిరీక్షణ ఉందా? ఏం నిరీక్షణ లేదనుకుంటున్నా, అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నా. ఆత్మహత్య మానవుని యొక్క సమస్యలకు పరిష్కారం అయితే ఈ దినాన భూమి మీద మానవుడు ఉండవలసిన అవసరం లేదు. ఆత్మహత్య మానవుని యొక్క మరణానికి, మానవుని యొక్క సమస్యలకు పరిష్కారం కాదు. ఇంకో మాటలు ఇలాగ చెప్పాలంటే, మరణం మనిషిని యొక్క సమస్యలకు పరిష్కారం కాదు. మరణం నీకు మాత్రమే అది అంతంగా కనిపిస్తుందేమో, కానీ నిన్ను ప్రేమించిన దేవుడికి అంతం కాదు, నిన్న కన్న తల్లిదండ్రులకు అంతం కాదు, నీ తోబుట్టువులకు అంతం కాదు, అది నిన్ను జాలిగా చూసుకునే వారికి అంతం కాదు, నీ విషయమే పట్టించుకునే వారికి అది అంతం కాదు, నిన్ను గురించి ఆలోచించే వారికి అది అంతం కాదు, నీవంటే ఇష్టపడేవారికి అది అంతం కాదు. నిన్ను చాలామంది తృణీకరించిన ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, నిన్ను చాలామంది నిరాకరించిన నీవంటే అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు కదా, నిన్ను లోకమంతా నిరాకరించిన ఒక్కడు నిరాకరించడు, నిన్ను లోకమంతా విడిచిపెట్టినా ఒక్కడు నిన్ను విడిచిపెట్టాడు, లోకమంతా నిన్ను చీయన్నా ఒక్కడు చీయనడు, లోకమంతా నిన్ను త్రోసివేసిన ఒక్కడు నిన్ను త్రోసివేయడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆత్మహత్యకు పాల్పడొద్దు, నిన్ను నరకానికి అప్పగించుకోవద్దు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు మరణించాల్సిన పని లేదు, నీ కొరకు యేసు మరణించినాడు. గత సంవత్సరం ఓ స్థలానికి 2 రోజుల మీటింగ్స్ కొరకు నేను వెళ్ళాను. విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను వెళ్ళే ఊరు కూడా జిల్లా కేంద్రం, కానీ నేను వెళ్ళే రైలు ఆ జిల్లా కేంద్రానికి వెళ్ళదు, అది ముందే వేరే స్టేషన్లో ఆగిపోతుంది. ఇది కూడా జిల్లా కేంద్రం. ఇక్కడ ఇంకా అక్కడికి ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళటానికి కొద్దిగా సమయం 1 గంట పైన అవుతుంది. అందుకే బ్రదర్స్ కొంతమంది వెహికల్ తీసుకొని వచ్చిన, అది మధ్యాహ్నం కావస్తుంది. సరే, నేను రైలు దిగిన తర్వాత ఆ బ్రదర్స్తో కలిసాము, ముగ్గురం కలిసి ఆ ఊరు నుండి మీటింగ్ ఉన్న స్థలానికి బయలుదేరా. అది భోజన సమయం కనుక అదే జిల్లా కేంద్రంలోనే భోజనం చేయాలని అటు ఇటు ప్రయత్నం చేసినాం. పార్కింగ్ ఉన్న దగ్గర హోటల్ కనిపించలేదు, హోటల్ ఉన్న దగ్గర పార్కింగ్ కనిపించలేదు. ఇక్కడ తిందాం, అక్కడ తిందాం, ఇక్కడ తిందాం, అక్కడ తిందాం అనేటప్పటికే ఊరు దాటాం. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇంకా చాలా బాగుంది కదా, అటు ఇటు ఎక్కడో దగ్గర హోటల్ ఉంటుంది అని అనుకుంటా ఉన్నా. అలాగే ముందుకు వెళ్తామంటే హోటల్ కనిపించలేదు. అక్కడ కారులో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ బ్రదర్స్ అన్నారు, అన్న ఎలాగో మనం మీటింగ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడే భోజనం చేస్తాంలేండి అన్నారు. అక్కడికి వెళ్ళే లోపల ఆలస్యం అవుతుంది బ్రదర్, 3 పైన అయిపోద్ది, కష్టం కదా అంతసేపు ఉండాలంటే మధ్యాహ్న భోజనము, కనుక 2 తింటే బాగుంటుంది అని అంటే, సరే మీరు ఎక్కడైనా తిందామంటే తిందామని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది కదా, మొబైల్ చూస్తుంటాం కదా, అలాగే మొబైల్ చూసిన గూగుల్ ఎక్కడైనా ఉందా హోటల్ అని. ఎక్కడైనా హోటల్ ఉందా అంటే ఉన్న దగ్గర మన గూగుల్ మ్యాప్లో ఉంటుంది, అక్కడ లొకేషన్లో ఉండదు, గూగుల్ మ్యాప్లో ఉండదు. మీకు తెలుసు కదా భారతదేశంలో ఇలాంటి మామూలుగా జరుగుతుంటాయని. సరే, ఇంకా భారతదేశంలో ఉన్న మంచి సౌలభ్యత ఏంటంటే, రోడ్డు ఎమ్మడి మనం వెళ్తూ ఉంటే మంచి మనుషులు మస్తుగా కనిపిస్తూ ఉంటారు. కనుక అదొక గైడెన్స్, వాళ్ళే రియల్ గూగుల్. కనుక వాళ్ళని ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి అడిగాము, అయ్యా ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా భోజనానికి దగ్గరలోనంటే, ఇక్కడే ఉంది సార్, అవతల యూటర్న్ తీసుకుంటే అవతలే ఉంది అన్నాడు. యూటర్న్ తీసుకుంటే అవతలే ఉంది, మాకు కనిపించట్లేదంటే, అక్కడే అవతలే ఉంది అన్నాడు. ఒకసారి చూపించంటే, అక్కడే సార్ అవతలే ఉందండి, మాకు కనిపించట్లేదు కదా, నువ్వు అక్కడే ఉంది అంటే, కనిపించదు సార్, చెట్లలో ఉంది, మీరు అక్కడ దాకా వెళ్ళాలంటే, ఏమో మాకు నమ్మకం లేదంటే, నేను వస్తాను సార్ మీతో పాటే అన్నాడు. ఆయన మాకంటే ముందుకు వెళ్ళాడు 2 వీలర్ వేసుకుని, మేము ఆయన ఫాలో అయ్యాం. ఆయన హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. చూస్తే అదొక పాక. అయితే ముందన్ని కార్లు అంతా పాష్ పీపుల్, మీలాంటి వాళ్ళు అందరూ భోజనానికి వచ్చినట్లున్నారు. చిన్న పాక, ఒకడే హోటల్ ఓనర్ రన్ చేస్తున్నాడు, ఆయనకి కొంతమంది పనిచేసే వాళ్ళు సహాయాలు పెట్టుకొని ఉన్నారు. సరే, భోజనం చేయటానికి కూర్చున్నాము. మంచి ఈ హోటల్ అనుకుంటే ఇది కూడా మంచిదే ఉంది అనుకున్నాం. వేడివేడిగా అన్నం అంతా బాగుంది, తిన్నాము, చాలా రుచిగా ఉంది. అది నిజంగా రుచిగా ఉందా, మాకు ఎక్కువ ఆకలేసినందుకు రుచిగా ఉందో తెలియదు.
భోంచేసిన తర్వాత తిని బయట కడుక్కోవటానికి కూడా ఆ పాకలో లేదు. ఆ పాక పక్కన ఒక చిన్న సింక్ పెట్టాడు. అక్కడికి రావాలా మనం చేయి కడుక్కోవాలంటే. సరే అక్కడికి కడుక్కుందామని అక్కడికి వెళ్తా ఉన్నా. అక్కడ చేయి కడుక్కునేటప్పుడు ఒక ఆయన నాతో పాటు భోజనానికి వచ్చినాడు. ఆయన కూడా చేయి కడుక్కోవటానికి అక్కడికి వచ్చినాడు. నేను చేయి కడుగుతుంటే ఆయన అన్నాడు, బ్రదర్ మీరు పలానా అన్నాడు. అవును బ్రదర్ అని అన్నా. మీతో కొద్దిసేపు నేను మాట్లాడవచ్చు అన్నాను. సరేలేండి మొదటి చేయి కడుక్కోండి ఆరిపోద్ది అన్నా. ఆయన చేయి కడుక్కున్నాడు. కడుక్కున్న తర్వాత మిగతా బ్రదర్స్ కూడా చేయి కడుక్కోవడానికి సిద్ధంగా ఉంటే అట్లా పక్కనకి వెళ్ళాం, మాట్లాడడం ఆరంభించినాం. ఆయన అన్నాడు, బ్రదర్ నాకు ఒక 5 నిమిషాల సమయం ఇస్తే నా సంగతులు చెప్తాను అని అన్నాడు. సరే చెప్పండి బ్రదర్ అంటే, నాదొక పెద్ద కథ బ్రదర్ అన్నాడు. కథలు నాకు చాలా ఇష్టం లేండి బ్రదర్ చెప్పండి. నేను ఒక క్రైస్తవేతర కుటుంబం, బాగా ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చక్కగా సంసారం సాగిపోతుంది. అయితే నా జీవితంలో ఎందుకో శూన్యము, ఖాళీతనం ఆవరించింది. ఏం చేసినా నెమ్మది, సమాధానం లేదు. భార్యను చూసినా, పిల్లలు చూసినా, డబ్బులు చూసినా, లోకం చూసినా ఏదో శూన్యము, ఏదో కోల్పోయాను అని అనిపిస్తుంది. నో పీస్ ఆఫ్ మైండ్, సమాధానం లేదు. అందుకనే ఈ లోకంలో జీవించలేనని జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలని అనుకున్నాను. అదొక దినం. నా భార్యకి చెప్పలేదు, నా పిల్లలకు చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవటానికి సామాగ్రి సిద్ధం చేసుకున్నాను. ఇంట్లో నుండి బయటకు వచ్చాను. అది వర్కింగ్ డే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదే నాకు ఆఖరి రోజు అని నేను అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత నా మొబైల్ ఫోన్ యాప్లోనే ఒక ఓలో ఆటో బుక్ చేసుకున్నాను. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకుందామని. ఓలో ఆటో నా దగ్గరకు వచ్చి ఆగింది. నేను దాంట్లో కూర్చున్నాను. కొద్ది దూరం పోతా ఉన్న తర్వాత నా మనసులో ఇదే ఆఖరి కదా, ఇక ఈ పట్టణాన్ని చూడను కదా, ఈ ఊరు చూడను కదా, ఈ లోకం నేను చూడను కదా, తెలియని లోకానికి వెళ్ళిపోతున్నాను కదా అని అలాగ మనసులో బాధపడుతూ ఏడుస్తూ అలాగే నా కన్నీళ్ళని దిగమింగుకుంటున్నాను. ఆటో డ్రైవర్ నన్ను ఏం పట్టించుకోలేదు. ఆయన మొబైల్ ఫోన్ ఆన్ చేసి యేసుప్రభుని గురించిన వాక్యం పెట్టాడు. నేను అన్నాను, విషయం చెప్పండి బ్రదర్ అన్న. నా జీవితంలో నేను ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి బ్రదర్. మొదట నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టిన యేసుకు. రెండవది ఎవరికి అని అంటే, ఆటో డ్రైవర్ వాక్యము యూట్యూబ్లో పెట్టింది మీ వాక్యమే. సరే నేను అన్నాను, ఏం విన్నారు మీరు? యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమించి నా కొరకు ప్రాణం పెడుతున్నాడో మీరు వివరిస్తూ వచ్చినారు. ఆ శిలువ దృశ్యము నా కళ్ళ మీద అలాగే కట్టేస్తుంది. నా ఊహా ప్రపంచమంతా ఒక్కసారి ఎగిరిపోయింది. నేను వేరే ప్రపంచానికి వెళ్తానని అనుకున్నాను కదా, తెలియని లోకానికి వెళ్తానని అనుకున్నాను కదా, అది మరణం తర్వాత జరిగే నరకం కాదు, యేసు అనే శిలువ లోకానికి వెళ్తున్నట్టు అనిపించింది. నిర్జన ప్రదేశానికి నేను చేరవలసిన స్థలం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ నన్ను ఆపి, సార్ ఇదే మీ స్థలము, మీరు దిగండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా నేను దిగను, నన్ను తిరిగి ఇంటికి వాపసు తీసుకెళ్ళు అని చెప్పాను. లేదు సార్, మీరు ఇక్కడి దాకే కదా అడిగింది, మళ్ళీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు ఓలో, నేను వెళ్ళాలా, మీరు ఇక్కడ దిగండి అన్నాను. ఆయన అక్కడ దిగాడు, నేను అక్కడ దిగాను. దిగిన తర్వాత అడిగాను, అయ్యా నువ్వు ఇందాక యేసుప్రభుని గురించి ఏదో వాక్యము నీ యూట్యూబ్లో పెట్టుకున్నావు కదా మొబైల్లోనా, ఏంటి అదేనంటే, ఒక ఆయన యేసుప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పేది నేను పెట్టినాను సార్ అంటే, ఆ లింక్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయవా అని చెప్పాను. ఆయన నా లింక్ ఫార్వర్డ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను అలాగో ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద కూర్చొని నా మొబైల్లో ఎలాగో చనిపోవాలనుకుంటున్నాను కదా, యేసుప్రభు యొక్క ప్రేమను గురించి విని చనిపోదాంలే అనుకుని ఆ లింక్ ఓపెన్ చేశాను. నా హృదయం బద్దలైంది. నా కొరకై చనిపోవటానికి యేసు వచ్చినాడు, నేను చనిపోవాల్సిన అవసరం లేదన్న వాక్యం పదే పదే నాకు ఘోషిస్తుంది. నా భార్య గుర్తు రాలేదు, పిల్లలు గుర్తు రాలేదు. నన్ను ప్రేమించి నా కొరకై దిగంబడిగా సిలువలో వేలాడిన యేసు గుర్తొచ్చాడు. మోకరించినాను, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నీవు నిజమైన దేవుడు అయితే నా హృదయంలోనికి రా అని పరితపించి ఏడవడం ఆరంభించినాను. నా కన్నీళ్ళు యేసు తప్ప ఎవరు చూడలేదు. అలాగే ఏడుస్తూ ఏడుస్తూ నా పాపాలు ఒప్పుకునేటప్పటికి సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, నీటి సూర్యుడు నా హృదయంలో ఉద్భవిస్తున్నాడు. చీకటి పడుతుంది, నాలో చీకటి వెలుగవుతుంది. పాపము నన్ను ఆవరించింది. ఇప్పుడు పరిశుద్ధత నా మీదకి దావానములా వ్యాపిస్తూ వచ్చింది. ఆ దినం నేను యేసుకు సమర్పించుకున్నాను.
నా జీవితం మార్చబడింది. నేను ఇప్పుడు భార్య పిల్లలు సంతోషంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను. నేను దేవుని కృతజ్ఞుడిని. యేసుప్రభు యొక్క ప్రేమని చెప్పిన మీకు నేను కృతజ్ఞుడను అని నా చేతులు పట్టుకున్నాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి, వెంట్రుకలు నిక్కుబొడుచుకున్నాయి. అన్నం తినింది ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి వెళ్తున్నానో గుర్తులేని పరిస్థితిలో ఉంది. ఆయన అలాగే చూస్తూ నిశ్చేష్టుడిగా నిలవబడ్డాను. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పారు, మంచిది. రెండో వ్యక్తి నాకు కాదు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది. ఆటోలో మిమ్మల్ని దేవుని వాక్యం వైపు నడిపించిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పండి. ఆ వ్యక్తి ఆ యేసుప్రభు ప్రేమను గురించి మీకు పరిచయం చేయకుండా ఉంటే ఇది నన్ను మీరు ఊహించలేరు. దైవమా, ఇది ఏమి ప్రేమ! దేవుడు ఎలాగ పనిచేస్తాడు చూడు. బోధకుల ద్వారా పనిచేస్తాడు, సేవకుల ద్వారా పనిచేస్తాడు, ఇలాగే పనిచేస్తాడని మనం అనుకుంటామేమో. దారెంబడి పోయేవో రక్షణ పొందిన ఆటో డ్రైవర్ ఒక ప్యాసింజర్ని, ప్రయాణికుని తీసుకొని ఎక్కడికి వెళుతూ ఉంటే, మానవం వైపు ప్రయాణికుడు ప్రయాణిస్తుంటే, ఈ డ్రైవర్ శిలువ వైపు ప్రయాణిస్తుంటే, ఆ మానము శిలువ కలిసి పాపాత్ముడైన మానవుని శిలువ వైపు ఆకర్షిస్తూ జీవితంలో వెలగొల నింపింది. మన సంగతి ఏంటి? ఉదయకాలం నువ్వు కూడా అలా పరుగులు తీస్తే ఏం చేయాలో తోచుకున్నావా? యేసు జీవితాన్ని మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, పడిపోయిన వారిని లేవనెత్తాడు, పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ మధ్యాహ్నం ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు నీకొద్దా? ఆ మారు మనసు నీకొద్దా? ఆ పాపక్షమాపణ నీకొద్దా? ఆ పరలోక రాజ్యం నీకొద్దా? ఆ శాంతి సమాధానం నీకొద్దా? నీ జవాబు ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి పరిశుద్ధ దేశం నుండి పాప దేశానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అలాగా ఆయన దిగి వచ్చి ఇక్కడే ఉంటే మన పాపాల క్షమాపణ రాదు. ఆయన శిలువ మీదకి వెళ్ళి పాపముగా చేయబడి, శాపముగా చేయబడి, స్వరూపము కోల్పోయి, రక్తము కార్చి చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. నువ్వు జీవితంలో ఓడిపోయావా? కృంగిపోయావా? ఎన్నిసార్లు చదివినా ఫెయిల్ అయిపోతున్నావా? ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో అపజయం ఉన్నావా? ఎంత ప్రయత్నం చేసినా కుటుంబ జీవితంలో ఓడిపోయావా? భార్యకు వైపు, భర్తకు వైపు, పిల్లలకు వైపు, నువ్వుకు వైపు, సంసారముకు వైపు ఏం చేయాలో దిక్కుదోచక జీవితాన్ని కాల్చుకున్నావా? ఇక నాకు పరిష్కారం లేదు, నిరీక్షణ లేదు, ఆధారం లేదు, నన్ను పట్టించుకునేవారు లేరు అని కేకలేస్తున్నావా? ఈ కొత్త సంవత్సరం యేసు నీ కొరకు ఇచ్చాడు. జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి కాదు, నీ జీవితంలో యేసు రావటానికి ఇచ్చాడు. నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించడానికి ఇచ్చినాడు. నీకు రక్షణ ఇవ్వటానికి ఇచ్చినాడు. నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి ఇచ్చినాడు. నీకు వేరే క్రొత్త జీవితం ఇవ్వటానికి ఇచ్చినాడు. నిన్ను ఆనందభరితుడిగా చేయటానికి యేసు ప్రభు ఈ సంవత్సరాన్ని ఇచ్చినాడు. అయితే నువ్వు చేయవలసింది, యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తము చేత నా పాపాలు కడిగి నన్ను పరిశుద్ధపరచు. నాకు చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ చేయి పట్టుకొని, నీ కన్నీరు తుడిచి, నీ గాయాలు కట్టి, నీ శూన్యాన్ని ఆయనతో నింపి, నీ పాపాలు క్షమించి, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనట్లు చేసి నిన్ను ఒక నూతన సృష్టిగా చేయ ఇష్టపడుతున్నా. ఇది నీకు ఇష్టమేనా? లోకమా శాశ్వతము. నీ చుట్టూన స్నేహితులు, బంధువులు, పొరుగువారు, పరిచయస్తులు, కుటుంబస్తులు అందరూ నీకు అవసరమే. కానీ వారు నిన్ను నరకానికి వెళ్లకుండా కాపాడలేరు. వారు నిన్ను పరలోకానికి వెళ్ళే మార్గము లోనికి నిన్ను తీసుకుని రాగలరు, కానీ వెళ్ళాల్సింది నీవే. కనుక ఈ ఉదయకాలం యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. యేసు నా పాపాలు క్షమించు. యేసు నా జీవితాన్ని మార్చు. ఇదే నీ జవాబైతే
మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడున్నా సరే నీ కుడి చేతిని తలకు పైగా కనపడేటట్టు ఎత్తి ఉంచు. మేము నీ కొరకు ప్రార్థిస్తాం.